వెల్కమ్ టు డిబేట్ పాయింట్. నేను పివి వర్మ. సో ఈరోజు కర్ణాటక ఎన్నికలకు సంబంధించి పూర్తి మొత్తం మనకు ఎగ్జిట్ పోల్స్ కూడా బయటకు వచ్చిన సిచ్యువేషన్స్ అయితే కనబడుతున్నాయి. ఉదయం నుంచి సాయంత్రం 6 గంటల వరకు కూడా కర్ణాటక ఎన్నికలు ఎలా జరుగుతున్నాయి అన్నటువంటి ఆసక్తి రేగాయి. అయితే దీంట్లో ప్రధానంగా చూస్తే బీజేపీ అండ్ అదేవిధంగా కాంగ్రెస్ రెండు కూడా పోటాపోటీగా కూడా యుద్ధాలు చేసినటువంటి సిచ్యువేషన్స్ ఉన్నాయి. అయితే కర్ణాటక ఎన్నికల నేపథ్యంలో దాదాపుగా కూడా 224 అసెంబ్లీ స్థానాలకు గాను దీంట్లో దాదాపుగా కూడా రౌండ్ ఫిగర్గా కూడా మేము మ్యాచ్ ఫిగర్ని సెట్ చేస్తామని బీజేపీ ముందు నుంచి చెప్తాను. బట్ దాంతో పాటుగా అల్టిమేట్గా ఈసారి సీట్ సాధించేది మేమే అంటూ కాంగ్రెస్ చెప్తాను. బట్ కింగ్ మేకర్ నేను అవుతానంటూ కూడా జేడీఎస్ కుమారస్వామి చెప్తాను. బట్ అల్టిమేట్గా కూడా ప్రజలు ఏం నిర్ణయించబోతున్నారు, నిర్ణయించినటువంటి ఓటింగ్స్ కావచ్చు, అదేవిధంగా ఉదయం నుంచి జరిగినటువంటి ఇష్యూస్ కావచ్చు, అనేక సందర్భాలలో అనేక ప్రాంతాలలో కూడా గొడవలు ఘర్షణలు మొదలుకున్నాయి. కొన్ని ప్రాంతాల్లో అయితే ఏకంగా ఈవీఎం మిషన్లను కూడా ధ్వంసం చేసిన సిచ్యువేషన్స్ ఉన్నాయి. అయితే కర్ణాటక ఎన్నికల్లో దాదాపుగా కూడా 5,30,00,000 వరకు ఉన్నటువంటి పబ్లిక్కి దాదాపుగా కూడా ఎక్కడికక్కడ కూడా ఓటింగ్ చేసే విధంగా ప్రతి సెంటర్లో కూడా సుమారుగా 800 నుంచి 1000 మంది ఓటింగ్ చేసే విధంగా ఓటింగ్ కేంద్రాలను ఏర్పాటు చేశారు. దాదాపుగా కూడా 1,30,000 మంది పోలీసులను బందోబస్తు కోసం పంపించిన సిచ్యువేషన్స్ ఉన్నాయి. కర్ణాటక ఎన్నికలు అనేది కొంత హీట్ మొత్తం కూడా పెంచిన సిచ్యువేషన్స్ ఉన్నాయి. అయితే ఉదయం నుంచి కూడా ఎన్నికలు జరుగుతున్నటువంటి సమయంలో కొంత భద్రత లోపాలు కూడా కొన్ని ప్రాంతాలలో ఏర్పడ్డాయి. దాంతోపాటు ఈ ఓటింగ్ కి సంబంధించి మనం ఉదయం సమయంలో చూసుకుంటే ప్రముఖులందరూ కూడా మార్నింగ్ సెక్షన్ అంటే ఆల్మోస్ట్ ఆల్ ఉదయం 7 గంటల నుంచి 9 గంటల లోపు మొత్తం ప్రముఖులందరూ కూడా ఓటింగ్ చేసిన సిచ్యువేషన్స్ అయితే కనబడ్డాయి. అయితే దాని తర్వాత మనం చూసుకుంటే 11 గంటల నుంచి 11:30 గంటల మధ్యలో అంటే 12:30 గంటల ఈ రెండు అంటే గంటన్నర సమయాల్లో ఆల్మోస్ట్ ఆల్ దాదాపు కూడా 5.8% ఆఫ్ ఓటింగ్ జరిగింది. అండ్ దాని తర్వాత మధ్యాహ్నం 12:30 నుంచి 3:30 వరకు కూడా కంప్లీట్ గా కూడా ఓటింగ్ చాలా స్లోగా వెళ్ళిన సిచ్యువేషన్స్ ఉన్నాయి. అండ్ దాని తర్వాత మనం చూస్తే మధ్యాహ్నం 3:30 సమయానికి చేరుకున్నప్పటికీ 53.18% ఆఫ్ ఓటింగ్ మనకు మధ్యాహ్నం 3 గంటలకు చేరుకున్న సిచ్యువేషన్స్ అయితే ఉన్నాయి. ఇక సాయంత్రం 6 గంటలకు చేరుకునేటప్పటికి మాత్రం అల్టిమేట్ గా కూడా 79% అంటే గతంలో 2018లో జరిగినటువంటి ఎలక్షన్స్ కన్నా దాదాపుగా కూడా 79% ఈసారి ఓటింగ్ పెరిగింది అని చెప్పేసి చెప్తా ఉన్నారు. అయితే దాంట్లో మనం క్యాలిక్యులేట్ చేసినప్పటికీ ఇప్పుడు మనం ఎగ్జిట్ పోల్స్ చూసినప్పటికీ కూడా బీజేపీ కాంగ్రెస్ రెండు కూడా ఏకదాటిగా వెళ్తున్న సిచ్యువేషన్స్ అయితే కనబడతా ఉన్నాయి. ఇక కొన్ని ప్రాంతాల్లో మనం చూసుకుంటే బీజేపీ కొంత దూసుకెళ్ళినా కాంగ్రెస్ మళ్ళీ అదే విధంగా ఇంకో ప్రాంతంలో దూసుకొచ్చిన సిచ్యువేషన్స్ అయితే ఉన్నాయి. సో అల్టిమేట్ గా దీనిపై ఈ రోజు మనం డిబేట్ పాయింట్ కొనసాగించబోతా ఉన్నాం. మనతో పాటుగా డిబేట్ లో పాల్గొన్నారు కాంగ్రెస్ పార్టీ నుంచి చరణ్ కౌశిక్ యాదవ్ గారు, అండ్ దాంతో పాటుగా బీజేపీ పార్టీ నుంచి సుధాకర్ శర్మ గారు, అండ్ అధికార బీఆర్ఎస్ పార్టీ నుంచి మనం చూసుకుంటే స్వామి వికి పటేల్ గారు మనతో కూడా అందుబాటులో ఉన్నారు. సో ముందుగా కాంగ్రెస్ నుంచి మొదలు పెడదాం. సో చరణ్ గారు, ఇప్పుడు అల్టిమేట్ గా కాంగ్రెస్ సీట్ సాధిస్తుంది, కాంగ్రెస్ కర్ణాటకలో అధికారంలోకి వస్తాము అన్నటువంటి ధీమాను వ్యక్తం చేశారు. సో ఇప్పుడు పోల్స్ కూడా చూసినప్పటికీ కూడా ఇదే విధంగా మనకు కనిపిస్తా ఉన్నాయి. బట్ అల్టిమేట్ గా ఏంటి అసలు అంటే కర్ణాటకలో మీ స్ట్రాటజీ ఏంది? ఆ స్ట్రాటజీని తెలంగాణలో ఇంప్లిమెంట్ చేసేందుకే కర్ణాటక స్ట్రాటజీని పెట్టుకొచ్చారు. కర్ణాటక రీజన్ సంబంధించి కర్ణాటకలో రకరకాల ఒక్కొక్క ఫ్యాక్టర్స్ ఒక్కొక్క పార్టీకి వర్కౌట్ అయింది. అక్కడ తెలుగు ప్రజలు ఉన్నటువంటి హైదరాబాద్లో కాంగ్రెస్ వైపు మొగ్గు చూపారు. అదేవిధంగా మైసూరు సంబంధించి అక్కడ జేడీఎస్ కాంగ్రెస్ మధ్య ఫైట్. అదేవిధంగా అర్బన్లో భారతీయ జనతా పార్టీ కాంగ్రెస్ పార్టీ ఫైట్. అంటే తెలుగు ప్రజలేమో కాంగ్రెస్ సైడ్ నిలబడరు, మరాఠీ ప్రజలు కాంగ్రెస్ సైడ్ నిలబడరు. అదేవిధంగా తమిళ అంటే ఒక్కొక్క ఏరియాలో ఒక్కొక్క ఫ్యాక్టర్ పనిచేసింది. అదేవిధంగా రాయచూరు తెలుగు వాళ్ళు ప్రధానంగా కాంగ్రెస్ పై నిలబడరు. అదేవిధంగా కర్ణాటకలో ప్రధానంగా ఒక ఇష్యూ కాదు, ఇన్ఫ్లేషన్ కానీ మొదలు పెడితే అన్ఎంప్లాయ్మెంట్ ఇష్యూ, రైతులకు సంబంధించి గిట్టుబాటు ధర కావచ్చు, 40% కరప్షన్ కావచ్చు, బిజినెస్ మ్యాన్స్ భారతీయ జనతా పార్టీ సైడ్ నిలబడరు. కానీ అన్ఎంప్లాయ్మెంట్ యూత్, అదేవిధంగా విద్యార్థులు 50-50. అదేవిధంగా గ్రామీణ ప్రాంతాల్లో కాంగ్రెస్ పార్టీని ఆదరించే ప్రయత్నం, అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ సంబంధించిన మేనిఫెస్టో. ఇందులో గుజరాత్కు సంబంధించిన అమూల్ పాలు కావచ్చు, ఈ పాల విషయంలో కూడా కొంత కర్ణాటక రాష్ట్రంలో రాజకీయాలు నడిచినట్టు. అదేవిధంగా బజరంగ దళకు సంబంధించి కావచ్చు, పిఎఫ్ఐకి సంబంధించి కావచ్చు. అంటే ఒక్క ఫ్యాక్టర్ కాదు, కర్ణాటక రాష్ట్రంలో ఎన్ని ఫ్యాక్టర్స్ ఉన్నాయో అన్ని ఫ్యాక్టర్ పనిచేసినా కూడా అక్కడ కాంగ్రెస్ పార్టీ అధికారం రాబోతూ ఉంది. నరేంద్ర మోడీ గారు అన్ని రోజుల నుండి ప్రచారం చేసినా కూడా వారి ఎఫెక్ట్ కొంతవరకే ప్రభావితం అయింది. అదేవిధంగా కర్ణాటక చరిత్రలో కూడా 1985 నుంచి ఇప్పటి వరకు రెండోసారి ఏ పార్టీ కూడా అధికారం రాలేదు అక్కడ. కాబట్టి ఎన్ని ఫ్యాక్టర్స్ ఎన్ని చూసినా కూడా ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ అక్కడ రాబోతా ఉంది. అదేవిధంగా కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి నాయకులు చాలా బలమైన నాయకులు ఉన్నారు. సిద్ధరామయ్య గారు ముఖ్యమంత్రి కావాలని, అదే బలమైన పిసిసి అధ్యక్షుడు డికే శివకుమార్ గారు ఉన్నారు. అదేవిధంగా జగదీష్ శెట్టర్ గారు లింగాయత్ క్యాస్ట్ సంబంధించి వారు, ఒక్క లింగలు కూడా ఓట్లు జేడీఎస్ కాంగ్రెస్ మధ్య ఓలరైంది, కుర్బ ఓట్లు కాంగ్రెస్ సైడ్, అదేవిధంగా లింగాయత్ ఓట్లు
కొంత కాంగ్రెస్ సైడ్ వచ్చిన మెజారిటీగా భారతీయ జనతా పార్టీ సైడ్ నిలబడ్డాయి. అంటే ఒక్క ఫ్యాక్టర్ కాదు, ఇక్కడ కర్ణాటకలో అన్ని క్యాస్ట్ల పరంగా, రిలీజన్ పరంగా, అదేవిధంగా ముస్లిమ్స్ వన్ సైడ్, కాంగ్రెస్ సైడ్, అదే హిందూస్ ఓటు కొన్ని 7 అసెంబ్లీ నియోజకవర్గాల్లో వన్ సైడ్ బజరంగ దళ నిషేధం మీద వాళ్ళ సైడ్ పోయినట్టు. ఈ విధంగా ఒక్క ఫ్యాక్టర్ కర్ణాటకలో అన్ని ఫ్యాక్టర్. అదేవిధంగా కావేరీ జల వివాదం కూడా పనిచేసింది అక్కడ. అంటే కర్ణాటక రాష్ట్రం అన్ని ఒక్క ఫ్యాక్టర్ కాకుండా అన్ని విద్యార్థులు, నిరుద్యోగులు, బిజినెస్ మ్యాన్స్, అన్ఎంప్లాయ్మెంట్, మహిళలు, మైనార్టీలు, తెలుగు మాట్లాడే ప్రజలు, మరాఠీ మాట్లాడే ప్రజలు, ఇవి అన్ని ఫ్యాక్టర్ల మధ్య కూడా కాంగ్రెస్ పార్టీ గెలుస్తుందనే ఒక ధీమాతోటి ఈరోజు అన్ని సర్వేలు కూడా కాంగ్రెస్ పార్టీ గెలుస్తుందని రావడం జరిగింది. ఖచ్చితంగా కర్ణాటక రాష్ట్రంలో వచ్చిన విధంగానే తెలంగాణ రాష్ట్రంలో రిపీట్ కాబోతా ఉంది. కర్ణాటక రాష్ట్రంలో తెలుగు ప్రజలంతా కూడా కాంగ్రెస్ పార్టీ పక్షాన్ని నిలబడరు. ఇక్కడ ఉన్నటువంటి తెలుగు ప్రజలు కూడా కాంగ్రెస్ పార్టీ పక్షాన్ని నిలబడతారని చెప్పి మేము భావిస్తా ఉన్నాం. బీజేపీని గెలిపిస్తాం, మళ్ళీ అధికారంలోకి తీసుకొస్తామని చెప్పినారు. మరి ఎట్లా ఉంది ఇప్పుడు? మీరు ఉదయం నుంచి కూడా చూస్తా ఉన్నారు, కర్ణాటక ఎన్నికకి సంబంధించినటువంటి నేపథ్యంలో ఉదయం నుంచి కూడా చూస్తా ఉన్నారు సుధాకర్ శర్మ గారు. సో మరి ఇప్పుడు ఏంది బీజేపీ పరిస్థితి ఏంది? ఆల్మోస్ట్ మనం 2018, 2023 కంపేర్ చేసుకుంటే 2018లో బీజేపీ పర్సెంటేజ్ మనం చూసుకుంటే ఆల్మోస్ట్ 36.35% బీజేపీ గెయిన్ చేసింది 2018లో. మరి ఈసారి 34.5%కు తగ్గిపోయిన సిచ్యువేషన్స్ ఉన్నాయి. సో కంపేర్ చేస్తే ఆల్మోస్ట్ మనకు 2-3% అప్పటికి ఇప్పటికి తగ్గిపోయిన సిచ్యువేషన్స్ ఉన్నాయి. సో మరి ఈసారి కొత్త అభ్యర్థుల ఎఫెక్ట్ మీ పర్సంటేజ్ తగ్గడానికి కారణం అని చెప్పుకోవచ్చా? అసలు ఉన్న వాళ్ళందరికీ నమస్కారం. ఈ ఎగ్జిట్ పోల్స్ అనేక మిగతా ఒక్కొక్కటి ఏది కూడా ఒకే వస్తుందని చెప్పలేదు. అనేక ఎగ్జిట్ పోల్స్ ఏవైతే కంపెనీ చేయబో అన్ని కూడా తేడాలు, ఒకదాని అనేక తేడాలు ఉన్నాయి. ఏ ఒకటిగా కాంగ్రెస్ వస్తుందని కానీ లేకపోతే మిగతా పార్టీ వస్తుందని చెప్పినటువంటి దాఖలాలు ఎక్కడ లేవు. మనము ఇటువంటి అనేకమైనటువంటి ఎగ్జిట్ పోల్స్ చూసినాం. వాళ్ళ లెక్కలు, వాళ్ళ ఆధారాలు అవన్నీ కూడా రకరకాలుగా ఉంటాయి. దాన్ని ఏమైనా తప్పుపట్టేటువంటి పరిస్థితి లేదు. మనం గుజరాత్లో కూడా ఎన్నికలు జరిగినప్పుడు ఎగ్జిట్ పోల్స్ ఇదే విధంగా అక్కడ భారతీయ జనతా పార్టీ రాదు, కాంగ్రెస్ పార్టీ వస్తుందని స్పష్టంగా చెప్పడం జరిగింది. ఇలా అనేకమైనటువంటి రాష్ట్రాల్లో జరిగినటువంటి ఎన్నికల ఎగ్జిట్ పోల్స్ రకరకాలైనటువంటి వాళ్ళ ఒపీనియన్ చెప్పడం జరిగింది. కర్ణాటకలో కూడా భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం తప్పకుండా రెండోసారి అక్కడ ఏర్పడబోతుంది. భారతీయ జనతా పార్టీ ఎవరి లెక్కలు ఏమున్నప్పటికీ కూడా భారతీయ జనతా పార్టీ మాకున్నటువంటి అంచనా మాకుంది. అక్కడ భారతీయ జనతా పార్టీ తరఫున 120+ వస్తేనటువంటి మా నాయకుల యొక్క అంచనా ఉంది. ఇక్కడి నుంచి కూడా తెలంగాణ నుంచి కూడా మన నాయకులు అక్కడ పోయి ప్రచారం చేసిండ్రు. భారతీయ జనతా పార్టీ యొక్క ప్రభుత్వం పట్ల అక్కడ అన్ని వర్గాలు, రైతులు, విద్యార్థులు, కార్మికులు, కర్షకులు, ప్రతి ఒక్కరు కూడా భారతీయ జనతా పార్టీ ప్రభుత్వంలో పూర్తి సంతృప్తితో ఉన్నారు. అక్కడ తప్పకుండా భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం ఏర్పాటు చేస్తుంది. అయితే 6 సెక్టార్లలో ఒక మైసూరు ప్రాంతం తప్ప కొద్దిగా మాకు తక్కువస్తున్నటువంటి అంచనా ఉండే. అక్కడ కూడా మన జేడిఎస్ తోటి అక్కడ కాంగ్రెస్ కంటే పోటీ కన్నా అక్కడ జేడిఎస్ తోటి భారతీయ జనతా పార్టీకి పోటీ ఉంది. ఆ మైసూరు ప్రాంతంలో కూడా భారతీయ జనతా పార్టీ గణనీయమైన సీట్లు లభిస్తున్నటువంటి అంచనా మాకుంది. తప్పకుండా మనము 2-3 రోజులు 13 నాడు రిజల్ట్ వస్తుంది. తప్పకుండా అక్కడ 120+ భారతీయ జనతా తోటి సీట్లతోటి భారతీయ జనతా పార్టీ అక్కడ అధికారంలోకి రాబోతుంది. బీఆర్ఎస్ పార్టీ నుంచి కూడా స్వామి వివేక్ పటేల్ గారు అందుబాటులో ఉన్నారు. సో స్వామి వివేక్ గారు, ఇప్పుడు ఉదయం నుంచి కూడా కర్ణాటకకు సంబంధించినటువంటి పోలింగ్ మనం చూసాము. సో పోలింగ్ కూడా కొంత ఇబ్బందికరమైనటువంటి వాతావరణంలో కూడా కొంత జరిగినప్పటికీ అల్టిమేట్గా కూడా ఓటింగ్ జరిగింది. సో గతంలో 2018తో కంపేర్ చేసుకుంటే ఈసారి ఓటింగ్ పర్సెంటేజ్ కూడా ఆల్మోస్ట్ 79% పెరిగింది అని చెప్తా ఉన్నాయి. సో పోలింగ్స్ కూడా. సో మరి మీరు అంటే పార్టీ కూడా కర్ణాటకలో పోటీ చేయాలి, కర్ణాటక నుంచి మేము అధికారంలోకి కొంత పార్టీని బలోపేతం చేయాలి అన్నటువంటి ఆలోచనలతో ఇటు జేడీఎస్కి మీరు కొంత మద్దతు ఇచ్చినప్పటికీ సో ఆల్మోస్ట్ లాస్ట్ ఇచ్చినప్పటికీ కుమారస్వామి 98 స్థానాలకు సంబంధించినటువంటి అభ్యర్థులను నేరుగా ప్రకటించారు. సో మరి ఇప్పుడు ఏంది పరిస్థితి? బీఆర్ఎస్ అనుకున్న స్థాయిలో మరి జేడీఎస్కు మద్దతుగా మాట్లాడారు. సో అల్టిమేట్గా మరి ఇప్పుడు జేడీఎస్ పరిస్థితి ఏంది? అందరికీ నమస్కారాలు. టీవీ ఛానల్ వ్యూవర్లందరికీ నమస్కారాలు. మరి 15వ శాసనసభ ఎన్నికలు కర్ణాటకలో జరుగుతున్నటువంటి నేపథ్యంలో 224 స్థానాలకు మరి ఎన్నికలకు సంబంధించి నోటిఫికేషన్ విడుదలై
ఈరోజు దాదాపుగా 80% పోలింగ్ నమోదు కావడం అనేది మరి చాలా మంచి విషయం. ఎగ్జిట్ పోల్స్ అయినా చూస్తే అదే విధంగా అక్కడ ఉన్నటువంటి ప్రజల మద్దతు అనేది ఖచ్చితంగా కూడా అక్కడ ప్రధాన ప్రతిపక్షం వైపు ఈ రోజు అక్కడ ప్రజలు చూస్తా ఉన్నారు. మేము జేడిఎస్ కు మద్దతు ఇచ్చినప్పటికీ కూడా నేరుగా ఈ ఎన్నికలలో పోటీ చేయలేదు. భారత రాష్ట్ర సమితి ఏర్పాటు తర్వాత మరి ఏర్పాటు చేసిన అతి కొద్ది కాలంలోనే ఏర్పాటు చేయగానే మరి ఎలక్షన్ నోటిఫికేషన్ అనేది రావడం జరిగింది. ఆ సందర్భంలో నేరుగా మరి బిఆర్ఎస్ పార్టీ భారత రాష్ట్ర సమితిగా కర్ణాటక ఎన్నికలలో పోటీ చేయలేదు. కానీ రానున్నటువంటి మరి మహారాష్ట్ర ఎన్నికల్లో కావచ్చు, ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో కావచ్చు, ప్రతి రాష్ట్రంలో ఉన్నటువంటి ఎన్నికల్లో కూడా మేము పోటీ చేయబోతా ఉన్నాం. మరి జేడిఎస్ మా మిత్ర బృందంగా ఉంది. భారత రాష్ట్ర సమితికి తెలుగు వాళ్ళు ఎవరైతే ఎక్కువగా ఉన్నారో ఆ ప్రాంతాలల్లా మరి జేడిఎస్ తరఫున మరి మా ప్రాతినిధ్యం అనేది మేము చేయడం జరిగింది జేడిఎస్ కు మద్దతుగా. మరి ఖచ్చితంగా కూడా ఈ ఎలక్షన్లో కూడా ఎవరైతే బీజేపీకి ప్రధాన ప్రతిపక్షంగా ఉన్నటువంటి ఈరోజు బీజేపీకి ప్రధాన ప్రతిపక్షంగా ఉన్నటువంటి కర్ణాటక రాష్ట్రంలో మరి కాంగ్రెస్ వైపే ప్రజలు మొగ్గు చూపారని చెప్పి మేము కూడా ఒక ప్యానలిస్ట్ గా, ఒక ఎనలిస్ట్ గా మరి అక్కడ ఉన్నటువంటి ప్రజల యొక్క మనోభావాలకు అనుకూలంగా మేము తెలియజేస్తా ఉన్నాం. బీజేపీ తమ యొక్క దమన నీతిని ప్రదర్శించింది. ఏవైతే ఉచితాలు వద్దు అని చెప్పినటువంటి బీజేపీ పార్టీ మరి అక్కడ కర్ణాటక రాష్ట్రంలో మేము ఉచితంగా సిలిండర్లు ఇస్తాం, ఉచితంగా పాల ప్యాకెట్లు పంపిణీ చేస్తాం అనే దగ్గరికి దిగజారిందంటే మరి బీజేపీ యొక్క దమన నీతికి అదొక నిదర్శనం. పక్క రాష్ట్రాలకు వచ్చి ఉచితాలు తప్పు అని చెప్పేటువంటి మీరు మరి కర్ణాటకలో ఏ విధంగానైనా విజయం సాధించాలని మీరు ఎన్నో కుయక్తులు పడినప్పటికీ కూడా ప్రజలు మరి బీజేపీ పెంచినటువంటి గ్యాస్ ధరలు కావచ్చు, వాళ్ళు చేస్తా అన్నటువంటిది ఏ ఒక్కటి కూడా చేయలేదు. జన్ ధన్ యోజన పేరు మీద మరి 15 నల్లధనాన్ని వెనుకకు తీసుకొస్తా అన్నారు, తీసుకురాలేదు. ప్రతి సంవత్సరం ఏటా 2 కోట్ల ఉద్యోగాలు తీసుకొస్తాం, రానున్న 10 సంవత్సరాలలో 25 కోట్ల ఉద్యోగాలు తీసుకొస్తా అన్న బీజేపీ పార్టీ చాలా ఘోరంగా ఫెయిల్ అయింది. ఏదైతే డిజేషన్ నోట్ల రద్దు చేసి ఏవైతే చిన్న చిన్న కుటీర పరిశ్రమలు చదువుకునే నిర్వహించుకునేటువంటి వాళ్ళ నడ్డి విరిచింది చెప్తా ఉన్నారు. ఆర్గనైజ్డ్ సెక్టార్ లో మరి మేము ఎన్నో రకాల ఉద్యోగ ఉపాధి అవకాశాలను కల్పించిన మీరు చేసినటువంటి ఉద్యోగ ఉపాధి అవకాశాలు ఈ రోజు సైన్యంలో కూడా ప్రైవేట్ వ్యవస్థ తీసుకొచ్చినటువంటి మీ బీజేపీ పార్టీ, అటువంటి బీజేపీ పార్టీని ఈ రోజు ప్రజలు, కర్ణాటక ప్రజలు ఎండగట్టారు. రానున్నటువంటి తెలంగాణ ఎన్నికల్లో కూడా దాని ప్రభావం ఏదైతే మరి మోడీ, అమిత్ షా బృందము బట్టలు చెప్పుకుంటున్నారు, మేము గెలుస్తామని. ఖచ్చితంగా మే 13 తారీఖు మరి అమిత్ షా కావచ్చు, మోడీ కావచ్చు, యడ్యూరప్పకి కావచ్చు, మరి బొమ్మాయికి పడుతుందని చెప్పి ఈ సందర్భంగా మేము మరి కర్ణాటక ప్రజలతో మాకున్నటువంటి అత్యున్నత సంబంధాలతో మేము తెలియజేస్తా ఉన్నాము. ఖచ్చితంగా కూడా అక్కడ మరి ప్రధాన ప్రతిపక్షంగా ఉన్నటువంటి అక్కడ అధికారాన్ని చేతబడి ఖచ్చితంగా కూడా బీజేపీ హఠావ్. సో అల్టిమేట్గా కాంగ్రెస్కి బీఆర్ఎస్ మద్దతు ఇస్తుంది అనేది స్పష్టంగా తెలుస్తూ ఉంది. సో ఇప్పుడు చరణ్ గారు, ఇప్పుడు మనం గత ఎన్నికల్ని పోల్చుకుంటే గత ఎన్నికల్లో కాంగ్రెస్కి 38.4% కర్ణాటకలో పోలైంది 2018లో. మరి ఈసారి దాదాపుగా కూడా 42.5% ఈసారి ఎన్నికల్లో పోలైన సిచ్యువేషన్స్ ఉన్నాయి. సో ఇంతమందుకు బీఆర్ఎస్ మిత్రుడు చెప్తున్నట్టుగా, స్వామి చెప్తున్నట్టుగా ఏదైతే జేడీఎస్కి మద్దతుగా ఉన్నటువంటి ప్రాంతాలే కాకుండా తెలుగు ప్రాంతాలు, అంటే తెలుగు పీపుల్ ఎక్కువ ఉన్నటువంటి హైదరాబాద్, కర్ణాటక, అదేవిధంగా ఓల్డ్ మైసూరు, ఇటువంటి ప్రాంతాల్లో కూడా కాంగ్రెస్కి ఎక్కువ శాతం ఓటింగ్ జరిగినటువంటి సిచ్యువేషన్స్ కనబడతా ఉన్నాయి, అంటే ఎగ్జిట్ పోల్స్ చెప్తా ఉన్నటువంటి సిచ్యువేషన్స్లో. సో మరి అల్టిమేట్గా కూడా జేడీఎస్కి మద్దతుగా ఉన్నటువంటి బీఆర్ఎస్ పార్టీ కూడా మీకు మద్దతు చెప్తా ఉంది. సో మరి ఇప్పుడు గవర్నమెంట్ ఫామ్ చేయడానికి మా దగ్గర ఆల్మోస్ట్ ఆల్ అన్నీ ఉన్నాయి, మేము ఫామ్ చేస్తామని చెప్పేసి బీజేపీ చెప్తా ఉంది. సో పోల్స్ మాత్రం ఇట్లా చెప్తా ఉన్నాయి. ఎగ్జిట్ పోల్ 100 చెప్తే ఆ 100ని ఎట్లా కంపేర్ చేస్తామో అని చెప్పేసి బీజేపీ వర్షన్. దానికి మీరేం చెప్తారు? భారతీయ జనతా పార్టీ ఆంధ్ర ప్రాంతానికి సంబంధించినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు దింపింది. అక్కడ
కిరణ్ కుమార్ రెడ్డి గారు కాంగ్రెస్ నుంచి భారతీయ జనతా పార్టీ జాయిన్ చేసుకుని వారికి స్పెషల్ బాధ్యతలు ఇచ్చింది అక్కడ. అదేవిధంగా చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, ఇంతమంది భారతీయ జనతా పార్టీ సైడ్ పనిచేసినా కూడా కాంగ్రెస్ పార్టీ 42% ఓట్లు రావడం అనేది చాలా శుభసూచకం. ఎందుకంటే అక్కడ నరేంద్ర మోడీ గారు, అమిత్ షా గారు దాదాపు ఎక్కువ రోజులు కేటాయించి అక్కనే మణిపూర్లో అల్లరి జరుగుతూ ఉన్నా కూడా అన్ని వదిలిపెట్టి భారతీయ జనతా పార్టీ నరేంద్ర మోడీ గారు కర్ణాటక రాష్ట్రంలోనే ఉన్నారు. కర్ణాటక రాష్ట్రంలో ఎక్కలేని విధంగా రకరకాల హామీలు ఇచ్చిండు. లాస్ట్కు మతాన్ని కూడా రెచ్చగొట్టిండు. బజరంగ దళ పేరు మీద ఏకంగా అన్ని దిక్కుల మొత్తం సెంటిమెంట్ రెచ్చగొట్టే ప్రయత్నం చేసిండు. అదే దానికోసం కనీసం కేరళ రాష్ట్రాన్ని కూడా ఉపయోగించిండు. కేరళ సినిమాకు సంబంధించి సెంటిమెంట్ రెచ్చగొట్టే ప్రయత్నం చేసిండు. కానీ ఇన్ని సెంటిమెంట్ రెచ్చగొట్టినా కూడా కర్ణాటక రాష్ట్రం ప్రజలందరూ కూడా కాంగ్రెస్ పార్టీ పక్షాన్ని నిలబడారంటే గతంలో కాంగ్రెస్ పార్టీ ఏ విధంగా డెవలప్మెంట్ చేసింది, కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు అక్కడ ఏం జరిగింది, సిద్ధరామయ్య గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు అక్కడ ఏ విధంగా డెవలప్మెంట్ అయింది, ఏ విధంగా సిటీ డెవలప్మెంట్ అయింది, అదేవిధంగా సాఫ్ట్వేర్ భారతదేశానికే తలమానికమైన సాఫ్ట్వేర్ రాజధాని బెంగళూరు. అట్లాంటి ఏరియాకు వచ్చి ప్రధానమంత్రి గారు సాఫ్ట్వేర్ని ప్రపంచంలో నేను ఏ విధంగా ముందుకు తీసుకుపోతానని చెప్పకుండా ఓన్లీ మతాన్ని రెచ్చగొట్టిండు. మతాల మధ్య, కులాల మధ్య, అదేవిధంగా రాష్ట్రాల మధ్య చిచ్చురేపే ప్రయత్నం నరేంద్ర మోడీ గారు చేసినా కూడా కర్ణాటక రాష్ట్రంలోని ప్రజలందరూ కూడా కాంగ్రెస్ పార్టీ పక్షాన్ని నిలబడరు. ప్రధానంగా తెలుగు ప్రజలు మాత్రం ఎక్కువ శాతం కాంగ్రెస్ పార్టీ సైడ్ నిలబడరు. అదే ఓల్డ్ మైసూరు సంబంధించి కూడా కాంగ్రెస్ పార్టీ పక్షాన్ని నిలబడరు. కాంగ్రెస్ పార్టీ పక్షాన్ని నిలబడరు కాబట్టి తెలంగాణ రాష్ట్రంలో కూడా కర్ణాటక రాష్ట్రం ఎఫెక్ట్ ఉంటుంది. ఖచ్చితంగా తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారం రాబోతా ఉంది. ఇప్పుడు టీఆర్ఎస్ పార్టీ వాళ్ళు చెప్పినట్టు జేడీఎస్కి వాళ్ళు మద్దతు, జేడీఎస్ మోసం చేసింది టీఆర్ఎస్ పార్టీ. జేడీఎస్ కర్ణాటక రాష్ట్రంలో పోటీ చేస్తానని చెప్పారు, మద్దతు ఇస్తానని చెప్పారు. ఒకనాడు మద్దతు కూడా ప్రచారం చేయలేదు. ఎందుకంటే అమిత్ షా గారు ఒప్పందంలో భాగంగా కేసీఆర్ గారు ప్రెస్ మీట్ పెట్టలేదు, కనీసం మద్దతు కూడా ప్రకటించలేదు. వాస్తవంగా మద్దతు ప్రకటించుంటే భారతీయ జనతా పార్టీ ఓట్లు చీల్చేయి. కానీ ఆ పని కూడా కేసీఆర్ గారు చేయలేదు. భారతీయ జనతా పార్టీ టీడీపీని మేనేజ్ చేసింది, జనసేనని మేనేజ్ చేసిరు, అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి గారిని వాడుకున్నారు, కేసీఆర్ గారిని వాడుకున్నారు. కాబట్టి ఈ భారతీయ జనతా పార్టీ ఈ మాత్రం ఓట్లు వచ్చినాయి. లేకపోతే భారతీయ జనతా పార్టీ ఇంకా చాలా అంటే 30 లోపే ఉండేది పర్సెంటేజ్, కానీ పెరిగింది. ఇవన్నీ సెంటిమెంట్ రెచ్చగొడుతూ, అదేవిధంగా గుజరాత్ సంబంధించిన అమూల్ పాల్ విషయంలో కావచ్చు, అదేవిధంగా కావేరీ జల వివాదం కావచ్చు, అన్ని ఒక్క ఇష్యూ కాకుండా అన్ని ఇష్యూస్ తెచ్చినా కూడా లింగాయత్ సెంటిమెంట్ రెచ్చగొట్టరు. ఒక్క లింగాయత్ సెంటిమెంట్ రెచ్చగొట్టరు. అదేవిధంగా ముస్లిమ్స్కి హిందూస్కు పంచాయతీ ఉండే ప్రయత్నం, హిందూస్ ముస్లిం మధ్య పంచాయతీ పెట్టారు. అయినా కూడా ముస్లిం రిజర్వేషన్ తీసేస్తున్నా కూడా అక్కడ ఉన్న ప్రజలంతా కూడా కాంగ్రెస్ పార్టీ పక్షాన్ని నిలబడ్డరు. సిద్ధరామయ్య గారి పక్షాన్ని నిలబడరు. అదేవిధంగా డీకే శివకుమార్ గారు ఇద్దరు కలిసి అక్కడ ఖచ్చితంగా ఏకనాయకత్వంలో కాంగ్రెస్ పార్టీ ప్రచారం చేసింది. కాబట్టి అక్కడ కాంగ్రెస్ పార్టీ అధికారం రాబోతా ఉంది. సుధాకర్ శర్మ గారు, సో మరి ఎగ్జిట్ పోల్స్ అన్ని కూడా బీజేపీకి 5% చూపిస్తా ఉన్నాయి. ఇప్పుడు మనము కొన్ని మీడియాస్కి సంబంధించినటువంటి నేషనల్ మీడియాస్ రిపోర్ట్స్ను కూడా చూస్తూ ఉన్నాం. సో ఇక్కడ జీ మీడియాకి సంబంధించి, జీ నేషనల్ మీడియాకి సంబంధించినటువంటి పర్సెంటేజ్లో కూడా దాదాపుగా కూడా 79 నుంచి 84 స్థానాల్లో బీజేపీ ఉంటే, దాదాపుగా కూడా 103 నుంచి 108 స్థానాల్లో మనకు కాంగ్రెస్ కనబడతా ఉంది. దాంతోపాటుగా రిపబ్లిక్ టీవీ ఆఫ్ ఇండియా రిపోర్ట్ ప్రకారం చూసినా 85 నుంచి 100 స్థానాల్లో బీజేపీ ఉన్నప్పటికీ కూడా దాదాపు కూడా 94 నుంచి 108 స్థానాల్లో మనకి ఇక్కడ మళ్ళీ కాంగ్రెసే కనబడుతుంది. ఉంది. సో సి ఓటర్ అని చెప్పేసి మీడియాకి సంబంధించి 83 నుంచి 95, దాంతో పాటుగా కాంగ్రెస్ చూస్తే 100 నుంచి 102 వరకు మరి ఇక్కడ కాంగ్రెస్ సీట్లే కనబడుతూ ఉన్నాయి. సో ఆల్మోస్ట్ ఒక 10 టీవీ ఛానళ్ళకి సంబంధించిన రివ్యూస్ కావచ్చు, అదేవిధంగా నేషనల్ రికార్డ్స్ చూసినప్పటికీ కూడా, అండ్ దాంతో పాటుగా ఎగ్జిట్ పోల్స్ చూసినప్పటికీ కూడా ఆల్మోస్ట్ లీడింగ్ లో కాంగ్రెస్ కనబడుతూ ఉంది. సో మరి ఏమంటారు, బీజేపీ అధికారంలోకి వస్తుంది, బీజేపీ చాలా వరకు సన్నిహితాలు చేసింది, పోరాటం చేసింది, అమిత్ షా గారు వెళ్ళారు, మోదీ గారు వెళ్ళారు, ఆల్మోస్ట్ అక్కడ ఉన్నటువంటి స్థితిగతులు కావచ్చు, వారు చేసినటువంటి సభలు, నిర్ణయాలు అండ్ ఇవన్నీ కూడా చేశారు. సో మరి అల్టిమేట్ గా మరి కాంగ్రెస్ కి సంబంధించినటువంటి ఎగ్జిట్ పోల్స్ ఎక్కువ శాతం చూపిస్తా ఉన్నాయి. సో మీరు ఏమంటారు దీనిపైన? మీరు కాంగ్రెస్ ఎక్కువ చూపెట్టిన వాటి పేర్లే చెప్తుండ్రు. కానీ ఒక 5-6 నేను కూడా చూసినా, ఒక 5-6 ఇట్లా టైమ్స్ జన్ కి బాద్ ఇంకే కొన్ని ఇట్లా భారతీయ జనతా పార్టీ కూడా 115 పైన చూపెడుతుండ్రు. సరే, ఏవి చూపినా తక్కువ చూపెట్టినా, ఏ పార్టీకి ఎక్కువ చూపెట్టినా ఇవన్నీ కూడా ఎగ్జిట్ పోల్స్, ఎగ్జాక్ట్ పోల్స్ కావు. అన్ని కూడా 113వ తారీఖు నాడు మనకు తెలుస్తాయి. ఇంతకు ముందుగా అనేకమైనటువంటి రాష్ట్రాలు ఎన్నికలు జరిగినప్పుడు కూడా ఇలాంటి ఫలితాలు వచ్చినాయి. ఇవన్నీ కూడా తప్పనేటువంటి రుజువైనాయి. చూద్దాం 13 తారీఖు ఏమవుతుందో. మాకైతే తప్పకుండా అధికారంలోకి వచ్చినటువంటి నమ్మకం మాకుంది. అయితే మన మిత్రుడు, కాంగ్రెస్ పార్టీ మిత్రులు మాట్లాడుతూ మత కలహాలను రెచ్చగొడతారని చెప్పిండ్రు, మతం గురించి మాట్లాడుతారని చెప్పిండ్రు. మరి బజరంగ్ బలి గురించి ఎవరు మాట్లాడిండ్రు? బజరంగ్ బలిని రద్దు చేస్తామని మేనిఫెస్టోలో ఎవరు పెట్టిండ్రు?
అది కాంగ్రెస్ పార్టీ ఈ దేశంలో గత 60-70 సంవత్సరాలలో అనేక రాష్ట్రాలలో కాంగ్రెస్ పార్టీ పరిపాలన ఉండే. ఎక్కడ పోయినా 15 రోజులు 20 రోజులు కలిసి ఉంది. ఎవరైతే సంఘ విద్రోహ శక్తులుంటారో అట్లాంటి ఆర్గనైజేషన్ ని బ్యాన్ చేస్తామని చెప్పినాం తప్ప ఒక బజరంగ దళనే కాదు. బజరంగ దళ అనేది మొత్తం జనాల మధ్య పంచాయతీ పెడతా ఉంది. పంచాయతీ పెడుతూ హిందువులకు ముస్లింలకు వేరియేషన్ క్రియేట్ చేస్తూ పబ్బం కట్టుకుంటా ఉన్నారు. కాబట్టి బజరంగ దళ అయినా పిఎఫ్ అయినా ఏదైనా కూడా చేస్తామని చెప్పినాం. కానీ కేంద్ర ప్రభుత్వమే దాని మీద నిషేధించేది, రాష్ట్ర ప్రభుత్వం చేతిలో ఉండదు. ఒక నిమిషం మీరు ఫస్ట్ ఏం చెప్పిండ్రు, దాని తర్వాత దాన్ని సరిదిద్దుకునే ప్రయత్నం చేసిండ్రు, ప్రజలకు పూర్తి వ్యతిరేకత వచ్చింది. కర్ణాటక రాష్ట్రానికి కూడా పంచాయతీ పెట్టే ప్రయత్నం నరేంద్ర మోడీ చేసిర్రు. కేరళ రాష్ట్రంలో కేరళకు సంబంధించి ఫైల్ కేరళ మీ దగ్గరలో ఉన్నది. మీరు ఆలోచించుకోండి ఏంటంటే కేరళ ప్రజలు ఏమన్నా సంఘ విద్యుక్తులా లేకపోతే కేరళ భారతదేశంలో లేదా? నరేంద్ర మోడీ గారు ఒక ప్రధానమంత్రిగా ఉండి కేరళ రాష్ట్ర ప్రజలకు కర్ణాటక రాష్ట్ర ప్రజలకు పంచాయతీ పెట్టినట్టే అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది. నరేంద్ర మోడీ గారు హిందువుల ముస్లింల మధ్య పంచాయతీ పెట్టే ప్రయత్నం చేసిండు. మీరు మాట్లాడేటప్పుడు నేను 10 నిమిషాలు విన్నా, మీరు భారతీయ జనతా పార్టీ ఎన్ని మాటలు విన్నా ఎందుకు అంత మిత్రమా? ఒక 2 నిమిషాలు ఒక నిమిషం ఆగండి. ఈ బజరంగ్ బలి విషయం తీసింది మీరే. బలి కాదు, బజరంగ్ దళ విషయం తీసింది మీరే. దాన్ని రద్దు చేస్తామన్నది మీరే. తర్వాత ప్రజల నుంచి వ్యతిరేకత రాగానే అదంతా మేము కాదు, కేంద్ర ప్రభుత్వం చేయాలని కేంద్ర ప్రభుత్వం మీద రుద్దే ప్రయత్నం చేసింది మీరే. కాంగ్రెస్ పార్టీ నమ్మరండి. మీరు ఎన్ని చెప్పినా కాంగ్రెస్ దేశంలో మత కళాలకు ప్రత్యేకమైనటువంటి ముద్ర పడ్డది కాంగ్రెస్ పార్టీ. కంట్రోల్ చేయబోయింది భారతీయ జనతా పార్టీ. మీరేం చేస్తారు ఈ దేశాన్ని అప్రపాలు చేసింది భారతీయ జనతా పార్టీ. హైదరాబాద్ లా మజ్లిస్ పార్టీ తోటి పొత్తు పెట్టుకునే ఎవరండి? మీరు కాదా? చెన్నారెడ్డి ప్రభుత్వం దించడానికి ఎవరండి? మీరు కాదా? చెన్నారెడ్డి గారు చెన్నారెడ్డి గారే చెప్పిన అసెంబ్లీలో నన్ను దించడానికి మజ్లిస్ పార్టీ ఇక్కడ మత కళాలు కాంగ్రెస్ పార్టీ కొంతమంది మత కళాలు మాట్లాడు. 9 సంవత్సరాల కాలం పాటు టీఆర్ఎస్ పార్టీ భారతీయ జనతా పార్టీ సపోర్ట్ చేసింది. లింగోజిగూడ ఎలక్షన్ లో భారతీయ జనతా పార్టీ టీఆర్ఎస్ పార్టీ కలిసి పోటీ చేసింది. టీఆర్ఎస్ పార్టీకి ఎంఐఎం పార్టీ మద్దతు ఇస్తా ఉంది. ఇక్కడ మీరు ఇవన్నీ గురించి మాట్లాడుతున్నా మన టీఆర్ఎస్ మిత్రుడు కూడా చెప్తుండు. లింగోజిగూడ ఎలక్షన్ లో భారతీయ జనతా పార్టీ టీఆర్ఎస్ పార్టీ కలిసి పోటీ చేసిన మాట వాస్తవా కాదా? నాకు చెప్పండి సమాధానం. లింగోజిగూడ ఎలక్షన్ లో భారతీయ జనతా పార్టీ సపోర్ట్ చేసిందే కదా? చెప్తా మీరు చెప్పారు. చెన్నారెడ్డి ఎక్కడిది? తెలంగాణ మాట్లాడండి. బీఆర్ఎస్ మిత్రులు కూడా చెప్తున్నారు. బీఆర్ఎస్ మజ్లిస్ పార్టీ ఏంటండి? అది సెక్యులర్ పార్టీ. బీఆర్ఎస్ తోటి వాళ్ళు మద్దతు తెలిపి వాళ్ళు కలిసి పోటీ చేసి హైదరాబాద్ పార్లమెంట్ లో వాళ్ళకి సపోర్ట్ చేసి హైదరాబాద్ మున్సిపాలిటీలో వాళ్ళకి సపోర్ట్ చేస్తున్నది ఎవరండి? మీరు బీఆర్ఎస్ టీఆర్ఎస్ కాదా? ఇవన్నీ మతతత్వం గురించి మాట్లాడడం మనం ఏం చేస్తున్నామంటే ఒకసారి ఆలోచన చేసుకుని మాట్లాడాలి. ఇవన్నీ ఏం లేకుండా ఏదో ఒకటి పట్టగాల్చి మీద పడేటటువంటిది అది అలా మాట మంచి కాదు. అది అందరికీ తెలుసు, ప్రజలందరికీ కూడా తెలుసు. ఈ ఎలక్షన్లు జరిగేటప్పుడు అనేక మంది పత్రికా మిత్రులు అక్కడ ప్రజలను అడిగినప్పుడు అందరు కూడా మోడీ యొక్క నాయకత్వాన్ని మేము బలపరుస్తాము. ఇక్కడ బొమ్మాయి గారి ప్రభుత్వం అనేక అభివృద్ధి కార్యక్రమాలు కర్ణాటకలో చేసింది. మేము భారతీయ జనతా పార్టీ సపోర్ట్ చేస్తాం, భారతీయ జనతా పార్టీకి మద్దతు తెలుపుతామని టీవీల ద్వారా పత్రికల ద్వారా అక్కడ ప్రజలు రోజు చెప్పడం జరిగింది. మీరు ఎన్ని చెప్పినప్పటికీ కూడా కాంగ్రెస్ పార్టీని ఎవరు నమ్మేటువంటి పరిస్థితి లేదు. ఇప్పుడు బీఆర్ఎస్ వాళ్ళు అనేక ప్రగల్భాల వరకు మన దేశం అంతా మేము పోటీ చేస్తాం, దేశంలో ఏదో ఉద్ధరిస్తామని చెప్పారు. కర్ణాటకలో ఎందుకు పోటీ చేయలేకపోయినరో, అక్కడ కర్ణాటక పోటీ చేస్తే ఏమైతుందో వాళ్ళకి తెలుసు కాబట్టి వాళ్ళు చేయలేదు. అక్కడ కూడా ఇండైరెక్ట్ గా కాంగ్రెస్ పార్టీకి బీఆర్ఎస్ సపోర్ట్ చేసింది. తెలంగాణలో కూడా వచ్చే రోజులలో తెలంగాణలో ఎప్పుడు ఎన్నికలు జరిగినా కాంగ్రెస్ బీఆర్ఎస్ ఒక్కడైతాయి. కాబట్టి ఇవన్నీ కూడా మనకు తెలిసిన రాజకీయాలే. తెలంగాణ మన కర్ణాటకలో భారతీయ జనతా పార్టీ 120+ తోటి అధికారంలోకి రాబోతుంది. రైట్ స్వామి వికర్. సో మీరు మీ పార్టీ కాంగ్రెస్ కి మద్దతు అని చెప్పేసి బీజేపీ నేతలు చెప్తా ఉన్నారు. సో మరి కాంగ్రెస్ నేత బీజేపీకి మద్దతు అని చెప్తా ఉన్నారు. సో అల్టిమేట్ గా మరి కాంగ్రెస్ ఎందుకు పోటీ కర్ణాటకలో బీఆర్ఎస్ ఎందుకు స్వతహాగా పోటీ చేయలేకపోయింది? మరి
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వంగా తెలంగాణలో అధికారంలో ఉన్నటువంటి మేము తెలంగాణ రాష్ట్ర సాధన కోసం 2001లో పార్టీని పెట్టి 13 సంవత్సరాల పాటు అహర్నిశలు కష్టపడి అజ్ఞాతవాసము అరణ్యవాసం తర్వాత ఎట్లయితే రాముడు పట్టాభిషేకాన్ని అధిరోహించిండో అదే విధంగా 2014లో అధికారంలోకి వచ్చిన తర్వాత భారతదేశంలో ఉన్నటువంటి స్థితిగతులను ఆర్థిక పరమైనటువంటి విధానాలను ఏదైతే నిధులు నియామకాల కోసం ఏర్పాటైనటువంటి తెలంగాణ రాష్ట్రంలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కట్టేటువంటి ట్యాక్స్ల రూపంలో 4.5 లక్షల కోట్లను ఈ భారత ప్రభుత్వానికి కడితే వాళ్ళు తిరిగి కేటాయించింది ఎంతండి? 2 లక్షల కోట్లు. ఇంకా 2.5 లక్షల కోట్లను ఎక్కడ ఖర్చు పెడతా ఉన్నారు వాళ్ళు? వాళ్లకు అనుకూలంగా ఉన్నటువంటి రాష్ట్రాల్లో. ఏ రాష్ట్రాల్లో అయితే ఎన్నికలు ఉంటాయో ఆ రాష్ట్రాలకే ప్రధానిగా పనిచేస్తా ఉన్నారు. అటువంటి సందర్భంలో మేము ఈ దేశంలో ఆప్కీ బార్ కిసాన్ సర్కార్ రైతులకు రాజ్యాధికారమైనటువంటి లక్ష్యంతో ఒక దేశానికి ఒక స్థితిగతులు ఉండాలి, ఈ భారతదేశానికి ఒక లక్ష్యం అంటూ ఉండాలి, ఒక నిర్దేశిత లక్ష్యంతో దేశ ప్రజలందరూ పనిచేయాలా. ఎన్ని సంవత్సరాలని భారతదేశం అభివృద్ధి చెందుతున్నటువంటి దేశంగా ఉంటది. భారతదేశం అభివృద్ధి చెందిన దేశాల సరసన ముందుండాలనేటువంటి లక్ష్యంతో మరి మా అధినాయకుడు కేసీఆర్ గారు భారత రాష్ట్ర సమితిగా ఏర్పాటు చేసిన తర్వాత మరి అతి తక్కువ కాలంలో డిసెంబర్ 14, 2022 మరి తెలంగాణ రాష్ట్ర సమితి భారత రాష్ట్ర సమితిగా ఆవిర్భవించింది. నిన్నగాక మొన్ననే మేము ఢిల్లీలో మరి మా భారత రాష్ట్ర సమితి కార్యాలయాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. రానున్నటువంటి రోజులల్లా ఖచ్చితంగా మేము అన్ని రాష్ట్రాల ఎన్నికలల్లా పోటీ చేస్తాం. ఇప్పుడు మీరు చెప్తా ఉన్నారు భారత రాష్ట్ర సమితి అనేది కాంగ్రెస్ కు మిత్రపక్షం అని చెప్పి బీజేపీ వాళ్ళు అంటున్నారు, బీజేపీ మిత్రపక్షం అని కాంగ్రెస్ వాళ్ళు అంటున్నారు. మీరు ఇప్పుడు ఆరోపణలు చేయడానికి మీకు ఒక సందర్భం దొరికింది కాబట్టి ఎవరికి అనుకూలంగా ఉంటే వాళ్ళు చెప్తా ఉన్నారు. మేము చెప్తా ఉన్నాము, ఖచ్చితంగా భారత రాష్ట్ర సమితి అనేది కాంగ్రెస్ పార్టీకి అదే విధంగా బీజేపీ పార్టీకి మరి 2 పార్టీలకు కూడా ప్రధానంగా మరి రేపు చుక్కలు చూపించేది బీఆర్ఎస్ పార్టీ అని మేము చెప్తా ఉన్నాం. రానున్నటువంటి తెలంగాణలో ఎట్లా మీకు అవకాశం లేదు, కనీసం పక్క రాష్ట్రాలలో అయినా మీరు గెలుపొందాలని చూస్తా ఉన్నారు. పక్క రాష్ట్రాల్లో కూడా మరి మా యొక్క మద్దతుదారులతో మా యొక్క మిత్రపక్షాలతోని మేము కలిసికట్టుగా భారతదేశంలో ఉన్నటువంటి అన్ని రాష్ట్రాల్లోకి రాబోతా ఉన్నాం. ఈ రోజు మా మిత్రపక్షం వివేక్ స్వామి గారు, ఇప్పుడు మీరు చెప్పినటువంటి మాటే గతంలో కూడా బీఆర్ఎస్ జేడీఎస్ తో పొత్తు పెట్టుకుంటుందని చెప్పారు. కానీ కుమారస్వామి ఏం చేసిండు? లాస్ట్ కు 98 స్థానాలలో అసెంబ్లీ స్థానాలకు సంబంధించి 98 మంది అభ్యర్థులు ఆయన ముందే ప్రకటించిండు. కేసీఆర్ కు కనీసం ఇన్ఫర్మేషన్ లేదు. ఆయనతో మిత్రపక్షంలో ఉన్నారు కదా, మిత్రపక్షంలో ఉన్నటువంటి నేపథ్యంలో మరి ఎక్కడి నుంచి వచ్చింది 98 మందికి అభ్యర్థులను ఆయన ప్రకటించిన తర్వాత అసలు ఇన్ఫర్మేషన్ లేకుండానే పేపర్ స్టేట్మెంట్ ఇచ్చిండు? మాకు సమాచారం ఉంది బ్రదర్, వాళ్ళే ఈ ఎలక్షన్లలో ఒంటరిగా పోటీ చేయడానికి ముందుకు వస్తా ఉన్నారంటే ఎస్ మీరు పోటీ చేయండి అని చెప్పి మా అధినాయకుడు చెప్పడం జరిగింది. మాకున్నటువంటి సమాచారం మేరకు మరి వాళ్ళు ఈసారి మేము ఓట్ బ్యాంక్ అనేది ఓటు అనేది చీలిపోకుండా ఉండడం కోసం ఓట్లు ఎక్కడ కూడా చీలిపోవద్దు, ఎక్కడ ఓట్లు చీలిపోయినా అది మరి బీజేపీకి అనుకూలంగా మారే అవకాశం ఉంటది కాబట్టి ఖచ్చితంగా కూడా ఈ ఎన్నికలలో బీజేపీని అక్కడ గెలుపొందకుండా చేయడంలో మేము సఫలీకృతమైనమని మేము అనుకుంటున్నాం. ఖచ్చితంగా కూడా ఈ దేశం నుండి బీజేపీ పార్టీని అంటే అధికారంలో నుండి తప్పించే లక్ష్యంలో భాగంగా మరి మా యొక్క ఉన్నటువంటి అస్త్రాలు శస్త్రాలన్నింటినీ కూడా మా యొక్క విజ్ఞతతోని మేము ఈ ఎన్నికలల్లో మరి ఎక్కడ మేము మౌనం వహించాలి, ఎక్కడ మేము పోటీ చేయాలి, మేము ఏ విధంగా ప్రవర్తించడం వల్ల మరి ఈ దేశానికి లాభం జరుగుతుంది, బీజేపీ పార్టీకి నష్టం జరుగుతుంది అనేటువంటి లక్ష్యంతో మేము పోవడం జరిగింది. ఖచ్చితంగా కూడా మరి బీజేపీ కర్ణాటక రాష్ట్రంలో అధికారాన్ని కోల్పోబోతా ఉంది. ఖచ్చితంగా నేను చెప్తా ఉన్నాను, ఒక బీఆర్ఎస్ కార్యకర్తను అయినప్పటికీ కూడా 141 సీట్లను కాంగ్రెస్ అక్కడ కైవసం చేసుకోబోతా ఉందని చెప్పి జ్యోతిష్యం చెప్తా అల్టిమేట్ టార్గెట్ మీకు బీఆర్ఎస్ కి అల్టిమేట్ టార్గెట్ బీజేపీ, కేంద్రము కాంగ్రెస్ కి, రాష్ట్రము బీఆర్ఎస్ కి. ఈ ఒప్పందం మీద పోతున్నారా? ఒప్పందం మీద పోతున్నామని చెప్పట్లేదు బ్రదర్. రానున్నటువంటి అన్ని రాష్ట్రాలలో కూడా మేము పోటీ చేస్తాం. ఏదైతే భారతదేశంలో అధికారంలో ఉన్నటువంటి బీజేపీ పార్టీని మేము ఆ అధికారంలో నుండి దించడమే మా యొక్క ప్రధానమైనటువంటి లక్ష్యం అని చెప్పి మేము చెప్తా ఉన్నాం. ఖచ్చితంగా కూడా
చరణ్ గారు, బీజేపీ ఇప్పుడు పార్టీని బళ్ళారి ఎక్కడి అనేటువంటి నుంచి నియోజకవర్గానికి వరకు సంబంధించి రూరల్ ప్రాంతంలో బళ్ళారి అనేటువంటి ప్రాంతంలో ఈ రోజు కాంగ్రెస్ బీజేపీ మధ్యన పెద్ద ఎత్తున ఘర్షణలు ఏర్పడ్డాయి. అక్కడ పోలింగ్ సెంటర్లలో ఈవీఎం మిషన్లు బద్దలుట్టిన సిచ్యువేషన్స్. అక్కడ ఏం చెప్తా ఉన్నారు, గెలుపు మాదే అంటూ మీ కాంగ్రెస్ పార్టీ చెప్తా ఉంది. అల్టిమేట్ గా కూడా మేము చెప్పుకున్నటువంటి మార్కింగ్ టార్గెట్ ఈసారి రీచ్ అవుతాం, అన్లిమిటెడ్ గా కూడా ఈసారి మేము మళ్ళీ అధికారంలోకి రాబోతున్నాం అని బీజేపీ చెప్తా ఉంది. సో మీరు గొడవలు పెట్టుకుంటే నార్మల్ పబ్లిక్ ఏం చేసిర్రు, అక్కడ ఈవీఎం మిషన్లు ఏం చేసినాయి, ఈవీఎం మిషన్లు ఎందుకు వాళ్ళకి కొడతా ఉన్నారు ఎలక్షన్స్లలో? బళ్ళారిలో ప్రధానంగా కాంగ్రెస్ భారతీయ జనతా పార్టీ ఉన్నప్పటికీ గతంలో భారతీయ జనతా పార్టీ ఉన్నటువంటి గాలి జనార్దన్ రెడ్డి గారు ఈసారి భారతీయ జనతా పార్టీ ఓటర్ను చీల్చబోతా ఉన్నాడు. కాబట్టి భారతీయ జనతా పార్టీ నాయకులు వారికి నష్టం జరుగుతుందని తెలిసేసి ఈ విధమైనటువంటి కార్యక్రమాలు పాల్పడుతూ ఉన్నారు. అదేవిధంగా కేసీఆర్ గారట భారతీయ జనతా పార్టీని ఉడగొట్టడానికి కర్ణాటకలో ప్రయత్నం చేసినట. కనీసం ఒక ప్రెస్ మీట్ పెట్టినా నరేంద్ర మోడీకి వ్యతిరేకంగా, లేదు జేడీఎస్కి మద్దతుగా ప్రెస్ మీట్ పెట్టినా, మరి ఏ విధంగా భారతీయ జనతా పార్టీని ఉడగొడతాడు? కర్ణాటక రాష్ట్రంలో ఎలక్షన్ గురించే కేసీఆర్ గారు పట్టించుకోలేదు. వాళ్ళ మిత్రపక్షమైనటువంటి దేవేగౌడ గారిని మోసం చేసిన వ్యక్తి కేసీఆర్ గారు. ఫస్ట్ ఇంకొక పాయింట్ అర్థం చేసుకోలేకపోతున్నారు, కేసీఆర్ మాట్లాడలేదు కనుకనే అక్కడ ఏ పార్టీకి సపోర్ట్ చేయలేదని అన్నట్టు వాళ్ళ అర్థం. అక్కడ దీని వెనక వ్యవహారం నడిచింది. ఏమైతే జేడీఎస్ ఓట్లు కొన్ని భారతీయ జనతా పార్టీకి సంబంధించిన ఓట్లు జేడీఎస్కి యాడ్ అయ్యేది ఉండే, కానీ కేసీఆర్ గారిని మాట్లాడకపోవడం ఏమైంది, అది ఆటోమేటిక్గా భారతీయ జనతా పార్టీకి పోయినాయి. కానీ జేడీఎస్ను మోసం చేసిండు. అదేవిధంగా భారతీయ జనతా పార్టీ తోటి ఒప్పందం పెట్టుకొని భారతీయ జనతా పార్టీకి సహకరించి కనీసం ప్రెస్ మీట్ కూడా పెట్టలేదు. కాబట్టి కర్ణాటక రాష్ట్రంలో ప్రజలంతా కూడా కాంగ్రెస్ పార్టీ పక్షాన నిలబడరు. మొన్నటి వరకు 9 సంవత్సరాల కాలం పాటు కేసీఆర్ గారు భారతీయ జనతా పార్టీ అన్ని బిల్లులకు మద్దతు ఇచ్చారు. రాజ్యసభ చైర్మన్, వైస్ చైర్మన్, రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతి, జీఎస్టీ, నల్ల చట్టాలు, 370 ఆర్టికల్లు, అది అన్ని బిల్లులకు మద్దతు ఇచ్చిన వ్యక్తి కేసీఆర్ గారు. అదే ఇంకోటి కూడా కార్పొరేట్ ఎలక్షన్లో భారతీయ జనతా పార్టీకి టీఆర్ఎస్ పార్టీ సహకరించింది. అదేవిధంగా దేశంలో 9 సంవత్సరాల కాలం పాటు పనిచేశాట. ఇప్పుడంటే భారతీయ జనతా పార్టీ అంటే దేశంలో ఉడగొడతాడు కేసీఆర్ గారు. ఎట్లా సాధ్యమవుతుందండి? ఔటర్ రింగ్ రోడ్లో 7,380 కోట్ల రూపాయలకు మీరు తక్కువ రేటుకు పెట్టుబడి ప్రైవేట్ వ్యక్తికి ఇచ్చి బాంబేలో మహారాష్ట్ర లీడర్లు ఉండడానికి ఆ సంస్థ అక్కడ ఫైనాన్స్ చేస్తూ ఉంది. బాంబే సంస్థకు అప్పయిపోయిండు. 30,000 కోట్ల రూపాయలు రావాల్సిన సంస్థను అక్కడ అప్పయిపి 20,000 కోట్ల రూపాయలతో మిగిలిన తెలంగాణ రాష్ట్రాన్ని ఇస్తే 5,70,000 కోట్లు అప్పు చేసిన వ్యక్తి కేసీఆర్ గారు. ఇక్కడ రేపు తెలంగాణ రాష్ట్రంలో కూడా కేసీఆర్ గారు ఉడిపోతా ఉన్నాడు. అదేవిధంగా 14 మంది ప్రధానులు 63 లక్షల కోట్లు అప్పు చేస్తే నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రి అయిన 100 లక్షల కోట్లు అప్పు అన్నమాట వాస్తవం. అదేవిధంగా 15 లక్షలు నల్లధనం తెస్తానటువంటి మన నరేంద్ర మోడీ గారు నల్లధనం తేలే కానీ నల్ల బొగ్గు మాత్రం తెచ్చిండు. ఆస్ట్రేలియా నుంచి నల్ల బొగ్గుని అదాని రూపంలో భారతదేశానికి ఎగుమతి చేస్తూ 2.5% దిగుమతి సుంకాన్ని కూడా రద్దు చేసి భారతదేశంలో 10% ఖచ్చితంగా విదేశీ బొగ్గును వాడాలని, వాడకపోతే 15% కోత విధిస్తామని, అదేవిధంగా ఇక్కడ అదాని బొగ్గుకు 25,000 రూపాయలు పెట్టి కోల్ ఇండియా బొగ్గుకు 5,000 రూపాయలు పెట్టారు. ఈ విధంగా నరేంద్ర మోడీ గారు అదానికి మేలు చేసిండు. అదాని మూలంగా 2014 ముందు 604 ప్లేస్ ఉన్న అదాని ఇప్పుడు ప్రపంచ కుబేర్లో 3వ స్థానం పోయి ఇడెన్బర్గ్ రిపోర్ట్ తర్వాత ఏ విధంగా కిందికి వచ్చిండో అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఎల్ఐసి నుంచి 70,000 కోట్ల రూపాయలు అదాని కంపెనీలో పెట్టుబడి పెట్టించిండు. 20,000 కోట్ల రూపాయలు ఎస్బీఐ నుంచి రుణం ఇప్పించిండు అదాని కంపెనీకి. అదాని కంపెనీకి 25,000 కోట్ల రూపాయలు రుణమాఫీ చేసిండు. గుజరాత్ పెట్టుబడిదారుల కోసం 14 లక్షల రుణాలు మాఫీ చేసిన వ్యక్తి నరేంద్ర మోడీ గారు. లలిత్ మోడీ గారు ఏ విధంగా ఈ దేశంలో 450 కోట్ల రూపాయలు ఎగ్గొట్టి ఏ విధంగా పోయిండు. నీరవ్ మోడీ గారు 14,000 కోట్ల రూపాయలు, అదేవిధంగా మొహిల్ చోక్సీ గారు 13,500 కోట్ల రూపాయలు ఎగ్గొట్టి విదేశాల్లో ఉన్నారు. వీళ్ళంతా భారతీయ జనతా పార్టీ వాళ్ళందరూ సహకరిస్తూ పెట్టుబడిదారులకు సహకరిస్తుంది. కాబట్టి కర్ణాటక రాష్ట్రంలో ప్రజలందరూ కూడా భారతీయ జనతా పార్టీ బిజినెస్ మ్యాన్స్కి అదేవిధంగా పెట్టుబడిదారులకు సహకరిస్తుంది. కాబట్టి అక్కడ ఉన్నటువంటి కామన్ మ్యాన్, అదే రైతులు, అదే నిరుద్యోగులు అంతా కూడా కాంగ్రెస్ పార్టీ పక్షాన నిలబడరు. రేపు భారతదేశంలో కూడా అదే పరిస్థితి రిపీట్ కాబోతా ఉంది. దేశం మొత్తం నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రి అయిన తర్వాత ఏ విధంగా జీడిపి పతనమైందో, ఏ విధంగా భారతదేశంలో అప్పులు పెరిగినాయో, ఏ విధంగా 2 కోట్ల ఉద్యోగాలు ప్రతి సంస్థ ఇస్తానని చెప్పేసి 9 సంవత్సరాల నిరుద్యోగులను మోసం చేసిండు. ఆయనే పార్లమెంట్ సాక్షిగా ప్రకటించిండు 21 కోట్ల మంది నిరుద్యోగులు ఉన్నారు, మేము 7 లక్షలు మాత్రం ఇచ్చని చెప్పి నరేంద్ర మోడీ గారు ప్రకటించారు. అంటే నరేంద్ర మోడీ గారు ఏ విధంగా ఈ దేశంలో ప్రజలను మోసం చేయడం జరిగింది. అదే కాకుండా కేసీఆర్ గారు కూడా మొదటి తెలంగాణ సమావేశాలు 2014లోనే 2 లక్షల ఉద్యోగాలు నింపుతాని చెప్పేసి 9 సంవత్సరాల నుంచి ఉద్యోగాలు నింపలేదు. అంటే బీజేపీపై వ్యతిరేకత జనాల్లో ఉంది అని చెప్తా జనాల్లో ఉన్నది, దేశం మొత్తం ఉన్నది, కర్ణాటకలో ఎక్కువగా ఉన్నది. కర్ణాటక రాష్ట్రంలో 40% కమిషన్ తీసుకొని కనీసం మట్టాలను కూడా వదలలేదు. లింగాయత్ మట్టాలకు అది స్కూళ్లకు కూడా 30% కమిషన్ తీసుకున్నారు. కాబట్టి అక్కడ ఉన్నటువంటి ప్రజలంతా కూడా భారతీయ జనతా పార్టీ తిరస్కరించారు. తెలంగాణ రాష్ట్రంలో మొన్న కేసీఆర్ గారు చెప్పారు, దళిత బంధులో
30% కమిషన్ తీసుకుంటారు టీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే నాకు అక్కడ చిట్ట ఉందని అంటే అక్కడ వాళ్ళు 40 తీసుకుంటారు వీళ్ళు ఇక్కడ 30 తీసుకుంటారు వాళ్ళు ఎక్కువ తీసుకుంటారు వీళ్ళు తక్కువ తీసుకుంటారు. సుధాకర్ శర్మ గారు ఖానాపూర్ నియోజకవర్గంలో ఓటేసినటువంటి డికే శివకుమార్ కూడా ఓటుతో కర్ణాటక ప్రజలు బీజేపీకి బుద్ధి చెప్పాలి, బీజేపీ పార్టీపై మీరు అంతా కూడా పగ తీర్చుకోవాలి అంటూ కూడా ఆయన ఓటు వేసిన కేంద్రం దగ్గరే మీడియాతో మాట్లాడుతూ అంటున్నారు. అంటే బీజేపీ పార్టీకి పార్టీలలో అంటే ఇతర పార్టీ నేతలలో కూడా ఎంత బీజేపీపై వ్యతిరేకత లభిస్తా ఉంది, అంటే ఇక ప్రజలలో ఎంత వ్యతిరేకత ఉంది అనుకోవచ్చు. ఇప్పుడు అక్కడ ఉన్నటువంటి డికే శివకుమార్ అనేటువంటి వ్యక్తి ఆయన ఓటు వేసుకోవడానికి వెళ్ళినటువంటి వ్యక్తి కూడా అక్కడ బీజేపీపై కాంట్రవర్సీగా మాట్లాడుతున్న సిచ్యువేషన్స్ ఉన్నాయి. నాయకులు ఓటు వేసే దగ్గరకు పోయి ఇట్లా ప్రచారం చేయడం అది ఎన్నికల చట్టానికి విరుద్ధం. అట్లా మాట్లాడకూడదు. అక్కడ ఓట్లు ఏమని చెప్పాలి కానీ ఏ పార్టీ ఓటు పోతుంది ఏ పార్టీ గెలుస్తుందని చెప్పడం అట్లా తప్పు. మన కాంగ్రెస్ పార్టీ మిత్రుడు చెప్తా ఉన్నాడు మన భారతీయ జనతా పార్టీ అవినీతి గురించి, అక్కడ అవినీతి చేసింది ఇక్కడ అవినీతి గురించి చేసింది చెప్పలేదు. ఇది ఆదాని గురించి మాట్లాడుతూ ఉన్నాడు. ఇవన్నీ కూడా మీరు ఏమంటారు అరిగిపోయిన టేప్ రికార్డర్ వల్లే మీ రాహుల్ గాంధీ, సోనియా గాంధీ, మీ నాయకులందరూ కూడా గత జరిగిన ఎన్నికలలో అన్ని చోట్ల ఇవే చెప్పారు. ఆదాని అన్నారు. ఎక్కడ కూడా మీకు మీ ఫలితం లభించలేదు. ఇవన్నీ కూడా ఆదాని భారతీయ జనతా పార్టీ వచ్చినప్పుడు రాలేదు. ఆదాని 20 సంవత్సరాల నుంచి ఆయన ఈ వ్యాపారాలు చేస్తుండు. ఇప్పుడు కూడా రాజస్థాన్లో, ఛత్తీస్గఢ్లో, మీ రాష్ట్రాలలో కూడా ఆయన లక్షల కోట్ల పెట్టుబడి పెట్టిండు. అవన్నీ పెట్టింది. ఊరికే ఆదాని ఏదో ఆయన సృష్టించినట్టు, బీజేపీ సృష్టించినట్టు మీరు ఎన్ని దుష్ప్రచారాలు చేసినా ప్రజలు నమ్మరు. మన టీఆర్ఎస్ మిత్రుడు చెప్పాడు మేము ఇన్ని కోట్ల రూపాయలు మేము ఇస్తుంటే మేము దానికి తక్కువ ఇస్తామన్నారు కేంద్ర ప్రభుత్వం అని చెప్తుండ్రు. దీంట్లో ఒక పార్లమెంట్లో ఒక జనాభా ఆధారంగా ఏ రాష్ట్రాలకు ఎన్ని నిధులు ఇవ్వాలనేటువంటి గుజరాత్ పెట్టుబడిదారులకు 14 లక్షల కోట్లు మాఫీ చేసింది నరేంద్ర మోడీ. గుజరాత్ కే పెట్టిరు. మీరంతా ఎక్కడ పెట్టిరే? తెలంగాణకి ఏమైనా పెట్టిరా? కాజీపేట రైల్వే కోచ్ ఫ్యాక్టరీ ఏమైంది? బైఆర్ స్టీల్ కంపెనీ ఏమైంది? గిరిజన యూనివర్సిటీ ఏమైంది? ఐటీఆర్ ప్రైవేట్ ఏమైంది? చెప్పు, సమాధానం చెప్పండి. భారతీయ జనతా పార్టీ నాయకులు సమాధానం చెప్పారు. మీరు తెలంగాణ రాష్ట్రం చేసి చెప్పండి ఒక్క మాట. బండి సంజయ్ గారు అంటారు మజీదు తవ్వుతా ఉంటారు. శివమోసే మాది లేదా కాంగ్రెస్ పార్టీ మిత్రుడు భారతీయ జనతా పార్టీ మళ్ళీ మధ్యలో ఇట్లా చెప్తున్నా మీ అవకాశం భారతీయ జనతా పార్టీ ఏం చేసి చెప్పండి. తెలంగాణకు 1,50,000 కోట్ల రూపాయల హైవే చేసినాం. ప్రైవేట్ పబ్లిక్ పార్ట్నర్షిప్ అది పెట్టుబడులు ఎట్లయితే కాదది తెలుసుకోండి. పబ్లిక్ పార్ట్నర్షిప్ అది పెట్టుబడి కాదు. ఐటీఆర్ ప్రైవేట్ మీరు ఇవ్వలేదు, బైఆర్ స్టీల్ కంపెనీ ఇవ్వలేదు, రైల్వే కోచ్ ఫ్యాక్టరీ ఇవ్వలేదు, విభజన నెరవేరలేదు, గిరిజన యూనివర్సిటీ ఇవ్వలేదు, జాతీయ ప్రాజెక్ట్ గుర్తించలేదు. తెలంగాణలో ఒక జాతీయ ప్రాజెక్ట్ గుర్తించలేదు భారతీయ జనతా పార్టీ. తెలంగాణ చేసింది నిల్లు. బండి సంజయ్ గారు తెలంగాణకు ఒక్క రూపాయి కూడా తీసుకురాలేదు భారతీయ జనతా పార్టీ నుంచి. ఇవన్నీ ఇంతకు మొదలు కేంద్ర ప్రభుత్వం కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఉన్నప్పుడు 32% ఇచ్చేది. మేము భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం వచ్చినాక నరేంద్ర మోడీ గారు అన్ని రాష్ట్రాలకు 42% చేసిండు. 10% ఇచ్చినాం. బడ్జెట్ పెరిగింది, మీరు పెంచేది దేశ బడ్జెట్ పెరిగింది. దేశ బడ్జెట్ పెరిగింది. నరేంద్ర మోడీ గారు నోటు బంద్ అప్పుడు చెప్పిండు డిజిటల్ ట్రాన్సాక్షన్ పెడితే బడ్జెట్ అవుతుంది అన్నాడు. డిజిటల్ ట్రాన్సాక్షన్ ఏమైనా క్యాష్ ట్రాన్సాక్షన్ 11% ఉంటే ఈ రోజు 33 ఆనాడు డిమానిటైజేషన్ మద్దతు ఇచ్చింది టీఆర్ఎస్ పార్టీ. మీరంతా కలిసి డిమానిటైజేషన్ చేసిరు, దేశాన్ని ముంచిరు. ప్రైవేట్ రంగ సంస్థలు మిడిల్ క్లాస్ మొత్తం మధ్యతరగతి ప్రజలంతా కూడా ఈ రోజు ఇబ్బంది పడతా ఉన్నారు దేశంలో. నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రి అయిన తర్వాత పేదరికం పెరుగుతా ఉంది, ఉన్న వర్గాలకి పేద వర్గాలకు వ్యత్యాసం పెరుగుతుందని చెప్పేసి ఆర్ఎస్ఎస్ దత్తాత్రేయ ఒవేల గారే ప్రకటించారు. కాంగ్రెస్ పార్టీ మూసేసిన రామగుండం ఫ్యాక్టరీని 6,500 కోట్ల రూపాయలతోటి ఎక్కడ ఓపెన్ అయింది? ఎక్కడ ఓపెన్ అయింది అన్న? ఎక్కడ ఓపెన్ అయింది? వచ్చిండు స్టేట్మెంట్ ఇచ్చిండు, ప్రకటన ఇచ్చి వెళ్ళిపోయింది. ఇక వచ్చే రైల్వే ఓపెనింగ్ వస్తాడు సికింద్రాబాద్ రైల్వేకి, తిరుపతికి, సికింద్రాబాద్ రైల్వే, అది కేరళకి. ఇవి చేసేదిగా ఏం చేసిరన్నా?
మన భారతీయ జనతా పార్టీ దేశాన్ని లూటీ చేసింది. వాటికి కేటాయించినట్లయితే ఖచ్చితంగా కూడా మీరు పంచభూతాలను కాంగ్రెస్ పార్టీ పంచభూతాలను మింగింది తెలియదా? అందుకే ప్రభుత్వం మాకెందుకు తెలియదు, మీకు తెలియదు. ఈ దేశాన్ని పరిపాలించిన నరేంద్ర మోడీతో కావట్లేదు, అందుకే అప్పులు పెడతా ఉన్నాయి, జీడిపి తగ్గుతా. 13వ తారీఖు రోజు ప్రజలు నిర్వహిస్తారు. ఏ ప్రభుత్వం ప్రజలకు ఏం చేస్తుంది, ఏ ప్రభుత్వం వస్తే ఎవరికి న్యాయం చేస్తుంది అని అల్టిమేట్ గా కూడా ప్రజలు నిర్వహించేటువంటి సిచ్యువేషన్ ఆసన్నమైంది. కాకపోతే మునుపు లేనటువంటి ఏదైతే ఓటింగ్ శాతం ఈ సంవత్సరం అధికంగా పెరిగినటువంటి సిచ్యువేషన్స్ ఉన్నాయి. ఎందుకంటే స్టూడెంట్ గ్రాఫ్ కూడా, అంటే మనం చైనాను కూడా ఇండియాలో మనం కంపేర్ చేసుకుంటే జనాభా పెరిగింది, దాంట్లో జనాభాలో భాగంగా యూత్ అనేది ఎక్కువ శాతం పెరిగింది. యూత్ పాపులేషన్ అనేది చాలా పెరిగిన నేపథ్యంలోనే ఇటు కాంగ్రెస్ అయితేమి, ఈరోజు బీజేపీ అయితేనేమి, లేకపోతే బీఆర్ఎస్ అయితే మొత్తం కూడా ఈ స్టూడెంట్స్ వైపు మొత్తం అంటే తిరుగుతా ఉన్న సిచ్యువేషన్స్ కనబడుతున్నాయి. అంటే వీళ్ళందరి ఓట్లన్నీ కూడా కంపేర్ చేస్తూ ఓట్ బ్యాంక్, అంటే వీళ్ళ ఓట్ బ్యాంక్ అంతా కూడా గ్రాప్ చేయాలి, విద్యార్థుల నాడి పట్టాలి అన్నటువంటి ప్రయత్నాలు కొనసాగిస్తా ఉన్నారు. సో మరి విద్యార్థుల నాడితోనైనా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తుందా, లేదా మరి బీజేపీ పార్టీ అధికారంలోకి రాబోతుందా? సో కాంగ్రెస్ మిత్రుడు చెప్పాలి ఈ మాటకి. భారతీయ జనతా పార్టీ బి టీంలను కూడా దింపింది కర్ణాటక రాష్ట్రంలో. ఆమ్ ఆద్మీ పార్టీ 80 స్థానాల్లో పోటీ చేసింది, ఎంఐఎం పార్టీ 25 స్థానాల్లో పోటీ చేసింది. వారు దేశంలో ఎక్కడ ఎలక్షన్ జరిగితే ఎంఐఎం పార్టీ వస్తుంది, ఆమ్ ఆద్మీ పార్టీ వస్తుంది. ఆ విధంగానే గోవాలో టీఎంసీ, ఆమ్ ఆద్మీ పార్టీ, ఎంఐఎం పోటీ చేయడం వల్ల కాంగ్రెస్ పార్టీ దాదాపు 8 స్థానాలు ఓడిపోయింది. ఆమ్ పార్టీ 2 సీట్లు గెలిచింది. అదేవిధంగా 100 కోట్ల లిక్కర్ స్కామ్ పైసలు తీసి గోవాలో కాంగ్రెస్ పార్టీ ఓడగొట్టింది. అదేవిధంగా పంజాబ్ లో కూడా లిక్కర్ స్కామ్ ద్వారా వచ్చిన పైసల మూలంగా కాంగ్రెస్ పార్టీని అక్కడ ఓడగొట్టినటువంటి చరిత్ర ఆమ్ ఆద్మీ పార్టీ ఉపయోగించుకొని భారతీయ జనతా పార్టీ దేశంలో కాంగ్రెస్ పార్టీ లేకుండా చేసే ప్రయత్నం చేస్తా ఉన్నారు. భారతీయ జనతా పార్టీ బి టీమ్ గా వ్యవహరిస్తా ఉన్నారు. తెలుగు రాష్ట్రాల్లో కూడా వైఎస్ఆర్సీపీ, వైఎస్ఆర్టీపీ, ఎంఐఎం పార్టీ, ఆమ్ ఆద్మీ పార్టీ, టీడీపీ, జనసేన వీళ్ళందరినీ సమీకరించుకొని కాంగ్రెస్ పార్టీని తెలంగాణ రాష్ట్రంలో రాకుండా అడ్డుకునే ప్రయత్నం భారతీయ జనతా పార్టీ, టీఆర్ఎస్ పార్టీ సహకరిస్తా ఉంది. దేశంలో భారతీయ జనతా పార్టీకి టీఆర్ఎస్ పార్టీ సహకరించాలనే టీఆర్ఎస్ పార్టీని బీఆర్ఎస్ పార్టీగా మార్చి ఈ రోజు మహారాష్ట్రలో ఏ విధంగా జైనింగ్ చేసుకుంటా ఉన్నారు చూడడం జరుగుతూ ఉంది. ఔటర్ రింగ్ రోడ్ సంబంధించి కాంట్రాక్ట్ బాంబే సంస్థకు అప్పచెప్తే ఆ బాంబే సంస్థ మహారాష్ట్రలో లీడర్లు కొనడానికి పైసలు స్పాన్సర్షిప్ చేస్తూ ఉంది. 1,00,000 కోట్లు రావాల్సినటువంటి ఔటర్ రింగ్ రోడ్ ను 7,380 కోట్ల రూపాయలకే ఇచ్చినటువంటి చరిత్ర కేసీఆర్ గారిది. కానీ భారతీయ జనతా పార్టీ బండి సంజయ్ గారు, కిషన్ రెడ్డి గారు ఇంతవరకు సిబిఐ విచారణ కోరతలేరు, కమిషన్ గారిని ఒప్పిస్తలేరు. టీఎస్పీఎస్సీ విషయంలో ఇప్పటివరకు బండి సంజయ్ గారు, కిషన్ రెడ్డి గారు సిబిఐ విచారణ కోరలేదు. అల్టిమేట్ గా కూడా కర్ణాటక ఎన్నికల నేపథ్యంలో ప్రజలు ఏ నిర్ణయం తీసుకోబోతా ఉన్నారు, సో కంప్లీట్ గా కూడా మనము ఈ అంశాలపై సుదీర్ఘంగా చర్చ కొనసాగించినటువంటి నేపథ్యంలో కూడా అల్టిమేట్ గా కూడా 13న ప్రజలు వేసినటువంటి ఓట్లకు ఒక అల్టిమేట్ రిజల్ట్ రాబోతా ఉంది. అయితే మనం దీని మీద కొంత కంపేర్ చేసుకున్నప్పటికీ కూడా అర్బన్ రూరల్ లో మనం చూసుకుంటే రూరల్ మొత్తం కూడా దాదాపు కూడా కాంగ్రెస్ వచ్చేసి 44% రూరల్ లో పడ్డ సిచ్యువేషన్స్ ఉన్నాయి. అండ్ బీజేపీకి వచ్చేసి కేవలం 29% మనకు అక్కడ కనిపిస్తా ఉంది. అండ్ దాంతో పాటుగా జేడీఎస్ కి 19% కూడా మనకు జేడీఎస్ కనబడుతా ఉంది. అండ్ దాంతో పాటు అదర్స్ కూడా కొంచెం తక్కువగానే 8% మనకు అదర్స్ కనబడతా ఉంది. అండ్ దాంతో పాటుగా అర్బన్ ప్రాంతాలలో దాదాపుగా కూడా మనకు కాంగ్రెస్ కి దాదాపు 41% వస్తే బీజేపీకి 42% ఉంది. అండ్ దాంతో పాటుగా జేడీఎస్ కి 13% కనిపిస్తా ఉంది. అండ్ దాంతో పాటు 4% అదర్స్ కనబడతా ఉంది. ఇక్కడ మనం స్టూడెంట్స్ గురించి ఇంతసేపు కూడా చర్చించుకున్నాం. స్టూడెంట్స్ మాత్రం అల్టిమేట్ గా కూడా 41% ఇటు అదే కాంగ్రెస్ కి 41% ఇటు బీజేపీకి వైపు కూడా ఉన్న సిచ్యువేషన్స్ అయితే ఉన్నాయి. అయితే ఇక్కడ రిచ్ అండ్ మిడిల్ క్లాస్ అండ్ రిచ్ పూర్ కి సంబంధించిన ఓట్లలో మాత్రం బీజేపీకి రిచ్ పీపుల్స్ లలో 53% అల్టిమేట్ గా కనబడతా ఉంది, 30% కాంగ్రెస్ కనబడతా ఉంది. అండ్ దాంతో పాటుగా మిడిల్ క్లాస్ కి సంబంధించి 40% బీజేపీ కనబడితే 41% మనకు కాంగ్రెస్ కనబడతా ఉంది. అండ్ దాంతో పాటుగా పూర్ పీపుల్ కి సంబంధించి 21% మాత్రమే. ఇంతకుముందు సుధాకర్ శర్మ గారు చెప్పారు పూర్ లో కూడా చాలా మంది మాకు బీజేపీ ఆకర్షిస్తా ఉన్నారని, బట్ 21% మాత్రమే పూర్ పీపుల్ లో ఓటింగ్ కనబడతా ఉంది. అండ్ దాంతో పాటుగా 52% కాంగ్రెస్ పార్టీకి మద్దతుగా పూర్ పీపుల్ కనబడుతోంది. వెరీ పూర్ పీపుల్ కూడా 18% కాంగ్రెస్ 18% బీజేపీ కనబడితే దాంట్లో 59% బీజేపీ అంటే కాంగ్రెస్ పార్టీకి ఎక్కువ లీడింగ్ కనబడతా ఉంది. సో అల్టిమేట్ గా ఇది మొత్తంగా ఈ రోజు డిబేట్ పాయింట్ లో కూడా ప్రధానంగా ఈ కర్ణాటక ఎన్నికల్లో మరి ఎవరు గెలవబోతా ఉన్నారు, ఈ
13న ఎవరిపై ప్రజలు కండవా కప్పబోతా ఉన్నారు, ఎవరిని అధికారంలోకి తీసుకురాబోతున్నారు. ఇంతవరకు బీజేపీ తనదైన శైలిలో అధికారంలోకి రావాలి అన్నటువంటి ప్రయత్నం చేసింది. సో మొత్తంగా మరి ఈసారి ఎవరు రాబోతా ఉన్నారు? సో ఇది ఈరోజు డిబేట్ పాయింట్. ఈరోజు డిబేట్లో పాల్గొన్నటువంటి మనకు చారి గారు థ్యాంక్ యూ వెరీ మచ్ అండి, చరణ్ కౌశిక్ యాదవ్ గారు, అండ్ దాంతో పాటుగా స్వామి వివేక్ గారు థ్యాంక్ యూ, అండ్ సుధాకర్ శర్మ గారు థ్యాంక్ యూ సో మచ్. సో మొత్తంగా ఇది ఈరోజు డిబేట్ పాయింట్. మరో డిబేట్ పాయింట్ మళ్ళీ కలుద్దాం. అంటిల్ నేను చూస్తూ ఉండండి అమ్మా న్యూస్.